ఈ పేపర్లలో నేను ఏడ చూడలే, మళ్ళీ ఇది వచ్చిందో లేదో నాకు తెలియదు. జయశంకర్ గారు లండన్ పోయినరు. లండన్ పోతే అక్కడ ఆయన మీద దాడి జరిగింది. ఒక ఖలిస్తానీ తీవ్రవాది వచ్చి ఆయన కారు ముంగట నిలబడి భారత్ జెండా తీసుకొని కాల్చేసి కింద దొక్కి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. సో ఇది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? లండన్, యునైటెడ్ కింగ్డమ్లో. సో లెట్ అస్ ఆల్ వెల్కమ్, అందరికీ పరిచయం చేయాలి కదా. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ పాకిస్తాన్కి ప్రారంభోత్సవం జరిగిందా అని చెప్పి మాట్లాడితే విశ్లేషకారులు ఏమంటారో చూద్దాం. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మన జయశంకర్ గారు లండన్ పోయినరు. మన థింక్ ట్యాంక్ చట్టం హౌస్ అనేది ఉందో వెనస్డే రోజు అక్కడ పోయి ఇండియాస్ రైజ్ అండ్ రోల్, మన ఇండియా యొక్క గొప్పతనం అండ్ టు దట్ మ్యాటర్, దాని ప్రతిభ ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఉందో ఆ టాపిక్ మీద డిస్కషన్ కోసం పోయిండు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే జయశంకర్ గారు ఉన్నారో ఖలిస్తానీ సపోర్టర్ ఆయన కారు ముంగట్టుకొచ్చి భారతదేశ జెండాను అవమానపరిచిండు. ఖలిస్తానీ జిందాబాద్ అని చెప్పి స్లోగన్లు పెట్టి భారత్ ముర్దాబాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడిండు. యాజ్ సూన్ యాజ్ మన జయశంకర్ గారు కారులో కూసోంగానే ఈ దురదృష్టపు ఘటన జరిగింది. పెద్ద పెద్ద స్లోగన్లతో సహా ఇది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ దీన్ని తీవ్రంగా ఖండించిండ్రు. అండ్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఎవరైతే ఉన్నారో వీడియో చూసిన తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్టులు మీ లండన్ల మీద మీరు వేటు వేస్తారా వెయ్యరా అని చెప్పి భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీకి కూడా వీళ్ళు అది ఒక తీవ్ర స్థాయిలో దీన్ని ముంగడికి తీసుకుపోయారు. అయితే ఇవాళ గుర్తుపట్టాల్సిన టాపిక్ ఏందని అంటే ఫ్రెండ్స్, అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, ఎవడు చేసిండు, ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంది? ఇది చిట్టా అయిపోతుంది. ఇప్పుడు ఈనుండ్రి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఈనుండ్రి. ఇది 10 మందికి షేర్ చేయండి. మీరు 10 మందికి, మేము కొంచెము బాగా రీసెర్చ్ చేసి తీసుకొని వస్తాం. ఒక రోజు డిలే అవుతుంది, 2 రోజులు డిలే అవుతుంది, కానీ అబ్సల్యూట్ డేటా తీసుకొని వస్తాం. మీరు మళ్ళీ ఎక్కడ కనుక్కున్నా కానీ ఇంట్లో పల్లెత్తు డీవియేషన్ కూడా ఉండదు మీకు. సో మా గురించి పక్కకు పెట్టి చిట్టా లోపలికి పోతే దయచేసి ఇది ప్రతి భారతీయుడికి పోవాలి, అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలలో 10 మందికి పోవాలి. జయశంకర్ గారి అటాక్ పైన దీన్ని నార్మల్గా తీసుకోవద్దు. అసలు ముద్ద ఇది చాలా పెద్దది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఫస్ట్ ఈ ఖలిస్తానీలకు ఎక్కడెక్కడ వీళ్ళందరూ ఉండేనంటే మన డస్ట్బిన్ ట్రూడో కెనడా, వీళ్ళకు మద్దతు తెలిపింది మన ముసల్ ఒబామా, జో బైడెన్. వీళ్ళిద్దరి కలయికలలో ఈ ఖలిస్తానీ అనేది పెద్దగా లేచింది. అయితే ఈ ఖలిస్తానీ అనేది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పెద్ద బీజాలు నాటుకోలే. ఇది విదేశాలలోనే బీజం నాటుకుంది, విదేశీ శక్తులతోనే ముంగటికి పోయింది. అయితే ఇలా ముసల్ ఒబామా ఏమైపోయిందో మనందరికీ తెలుసు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జో బైడెన్. ముసల్ ఒబామాకు అమెరికా ప్రజలు గడ్డపార దించేసి పక్కకు పెట్టేసి ట్రంప్ని తీసుకురాగానే ఈ డస్ట్బిన్ గాడు కూడా నిజంగానే డస్ట్బిన్ అయిపోయింది, ఆడు కూడా రాజీనామా చేసిండు. ఇవాళ అమెరికా అండ్ కెనడా ఈ ఖలిస్తానీ మూమెంట్ని ముంగటికి తీసుకుపోయేటట్టున్నదా అని అంటే లేదు. కాకపోతే ఎవడో దీన్ని మళ్ళీ ముంగటికి తీసుకుపోవాలా. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా విశ్లేషకారులు మాట్లాడుతున్న విషయం ఏందనంటే, అమెరికా యొక్క భారత్ని జర పరేషాన్ చేద్దామని అనే తత్వం, అంటే ముసల్ ఒబామా, అమెరికా కాదు, జో బైడెన్ గాడు అనుకున్న కథ, లేదా డస్ట్బిన్ ట్రూడో గాడు అనుకున్న కథను తీసుకొని ఉంటే ఇవాళ చైనా రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే ఈ ఖలిస్తానీ సపోర్టర్లకు నెయ్యేసి వీళ్ళ చుట్టూ తిరిగి బిచ్చం పైసల కోసం తిరిగేది ఫస్ట్ ఏ దేశం ఉంటుంది అని అంటే ఈ కంట్రీల మధ్యలో పాకిస్తాన్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ నీకు అమెరికా ఉంటుంది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడ నీకు యుఎస్ఏ ఉంటుంది, ఇక్కడ నీకు కెనడా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది జెల్లింగ్ ఏజెంట్ ఈ రెండిటికి ఇది జెల్లింగ్ ఏజెంట్. ఇప్పుడు అమెరికాలో ముసలోడువా, ఈ కెనడాలో డస్ట్బిన్ గడవా. కాకపోతే దీన్ని ముంగటికి తీసుకోవాలి. ఈ పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, ఈ చైనా వాడితో కలుస్తాడు. ఫస్ట్ ఈ చైనా వాడికి భారత్ని హస్తగతం చేయాలన్న కళ ఎప్పటి నుంచో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి సందర్భాలు దొరికితే వాడు వదిలాడు. అయితే గిరీష్, చైనాకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు, విదేశాలలో ప్రాబ్లం అవుతుందంటే భారత్ యొక్క సంబంధాలను చెడగొట్టే విధంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లండన్తో, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే నా విదేశాంగ మంత్రి పోయినప్పుడు అక్కడ ఆయన మీద దాడి జరిగితే ఆ దేశానికి మన దేశానికి సంబంధాలు మంచిగా ఉంటాయా?
ఆలోచించుర్రి. సో గ్లోబల్ పర్స్పెక్టివ్లా భారత్ యొక్క సత్సంబంధాలను చెడగొట్టడమే చైనా పని. ఎందుకు? ఇలా పెట్టుబడులు భారత్కు వస్తున్నాయి, చైనాకు పోతున్నాయి. చైనాను గ్లోబల్ సౌత్ ఏషియాలో ఒక ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. ఇది చైనాకు ఎప్పటి నుంచో తెలుసు, నీకు నాకు తెలియదు అంతే. సో ఈ చైనాను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ మళ్ళీ ఒక ఆట ఆడుతుంది. అయితే ఈ షిఫ్ట్ ఏం చేసిరంటే ఇప్పుడు అమెరికాకేని ఈ కెనడాకేని ఈ ఈ ఈ దేశాలు పోయినాయి. ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్లు మారుతున్నారు. ట్రంప్ అయితే డైరెక్ట్గా కెనడాని 51 స్టేట్ అని అన్నాడు, 51st స్టేట్ ఆఫ్ యుఎస్ఏ అని అన్నాడు. ఇప్పుడు ఏం తీసుకొని వచ్చిర్రు? ఎక్కడెక్కడైతే షరియా బుడ్ అని ఇట్లా బుడుగుతుంది చూడు, అది ఏది? యూకే. మీరు లండన్ ఆల్మోస్ట్ షరియా అయిపోయింది, అది లండనిస్తాన్ అయిపోయింది, లండిస్తాన్ కరెక్ట్గా మాట్లాడితే. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ అనేది షరియాకి వెళ్ళిపోయింది. జర్మనీ కూడా గట్లనే ఉన్నది. రెఫ్యూజీలు తీసుకున్నారు కదా, ఏమై గానే అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 2 కంట్రీలను పెట్టుకొని భారత్ని మళ్ళా విదేశాంగాలలో ఖలిస్తానీ మూమెంట్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఈ యునైటెడ్ కింగ్డమ్లో ఎవరు చేస్తారు? జర్మనీ కేంద్రంగా ఎవరు చేస్తారు అని అంటే మీకు కీలకమైన పేర్లు కూడా చెప్తున్నా. గుర్మీత్ సింగ్ బగ్గా పేరు ముంగట్టుకుంటుంది. అట్లనే భూపేందర్ సింగ్ బృందా అని ఒక పేరు ఉంటుంది. మీరు బ్రిటన్లో ఈ నెట్వర్క్ని మొత్తం నడిపేటోడు ఎవడరా అని అంటే మన భగత్ బ్రాడ్ అని చెప్పి మాట్లాడతారు. భగత్ బ్రాడ్. ఈ భగత్ బ్రాడ్ ఎవడరా అని అంటే ఈయన అయ్యని మొన్ననే అన్నోన్ గన్మెన్లు చంపినరు. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి గిరీష్ గాడు చిత్రగుప్తులో మాట్లాడాడు. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఈ భగత్ బ్రాడ్ గాడు బ్రిటన్లో కూర్చొని ఉన్నాడు. ఈ కంప్లీట్ నెట్వర్క్కి ఎవడు పెంచి పోషిస్తున్నాడు? చైనా ఆధ్వర్యంలో పాకిస్తానీ నెట్వర్క్లో భగత్ సింగ్, అది గుర్మీత్ సింగ్ బగ్గా, భూపేంద్ర సింగ్ బృందా. బ్రిటన్ జర్మనీలకైనా ఎవడు మొత్తం యాక్టివేట్ చేసి నడుపుతున్నాడు? భగత్ బ్రాడ్. ఈ ఇండియన్ ఆపరేషన్స్కి వచ్చేసరికి ఇండియన్ ఆపరేషన్స్లో కూడా ఒకటి బబ్బర్ ఖాల్సా అని ఒక నెట్వర్క్ తయారు చేశారు ఈ ఖలిస్తానీ వాళ్ళు. ఈ బబ్బర్ ఖాల్సా అని ఒక నెట్వర్క్ తయారు చేసి ఇక్కడ మన వాద్వా సింగ్ అని రంజిత్ సింగ్ నీతా అని చెప్పి వీళ్ళు ఇండియాలో ఆట మొదలెట్టిండ్రు. ఇండియాలో ఆట మొదలెట్టి ఇప్పుడు మళ్ళా జర్మనీకేని యునైటెడ్ కింగ్డమ్కేని పంజాబీ ఫోక్ సింగర్లకు, పంజాబీ పాప్ సింగర్లకు పైసలు పంపు చేస్తారు. మళ్ళా వైలెన్స్ పాటలు ఉంటాయి చూడు, ఆ వైలెన్స్ పాటలన్నీ పంజాబ్లో స్టార్ట్ అవుతుంది. బికాస్ పంజాబ్లో మ్యూజిక్ అంటే ఇష్టం, పోరలందరూ మ్యూజిక్కి చచ్చిపోతారు, ఇన్స్టెంట్ ఫేమ్ కోసం అదే ఇంపార్టెంటు. సో అక్కడ ఫండ్ చేసి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి ఈ సెలబ్రిటీ తోటి మాట్లాడిపిస్తే దేశ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తద్వారా నేషనలిజం అనే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్యూజ్ మీ, దాన్ని నీరు గారిపోయడానికి ప్రయత్నం చేస్తారు. డాట్స్ కనెక్ట్ చేయండి. ఆల్ ఆఫ్ ది సడన్గా బ్రిటన్లో ఎందుకు అటాక్ అయింది? ఇన్ని రోజులు కాలే. బ్రిటన్లో రోజుకొక చూస్తున్నాం మనం, షరియా అది ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు. నేను కేవలం డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. ఇంటెలిజెన్స్ వర్గాలు చేస్తున్న కొన్ని ట్వీట్లు ఎక్సెట్రా ఆర్ టు దట్ మ్యాటర్ కొన్ని మ్యాగజైన్లలో వచ్చినాయన్ని కనెక్ట్ చేసి ఓ 2 రోజులు గట్టి కూర్చుంటే డాట్స్ కనెక్ట్ చేసి ఆ పేర్లతో మీ ముంగటికి తీసుకొని వస్తున్నా. మొన్న కూడా అజిత్ దోవల్ గారి విజిట్ వెస్ట్ బెంగాల్ ఎందుకు అయింది? అల్ బాంగ్లా మీడియా ఏ రకంగా కరపత్రాలు సృష్టించింది? ఇస్లామిక్ కాలిఫైట్ ఏ రకంగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ బెంగాల్, మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. సో నేనేమంటా అంటే జర అప్రమత్తంగా ఉండి కరెక్ట్గా ఆలోచించి మీరు ముంగటికి పోతే మనని ఎవరు టచ్ చేసే కెపాసిటీ మనకు ఉండదు. నేనేమంటానంటే మన భుజం మనం తట్టుకోవాలన్నా మన భుజం మనం తట్టుకోవాలి. మనకు ఎవడొచ్చి ఏం చెయ్యడు. అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళని కొంచెం మనం ఎంకరేజ్ చేద్దాం. దయచేసి వాళ్ళకు జర మోటివేషన్ ఇద్దాం. ఎస్ మనం మాట్లాడింది తప్పైతే ఆధారాలు పెట్టి ఉతికేయి. నేనే చెప్తున్నా కదా, ఉతికేయి. నేనే క్షమాపణ చెప్తా ఈ ఛానల్లో వచ్చి. నాకు తెలిసి మేము రోజు ఈ మాట మాట్లాడతాం. ఎందుకనంటే పల్లెత్తు తప్పు మాట కూడా తెలిసి తెలియకను మనం మాట్లాడొద్దు ప్రజలల్లో. అబ్సల్యూట్ డేటానే ప్రజలకి ఇవ్వాలా అనే తపస్సు మాది. ఈ తపస్సుల మీరు భాగమవుతారా? నేను ఎన్నోసార్లు మీకు చెప్పిన, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అండ్ దిస్ ఈజ్ ద స్టేజ్ ఫర్ యూ, ఆడికేని ఇడికి ఇక్కడ మాట్లాడు. ప్రొవైడెడ్ నీ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఒక స్టేజ్ వరకు నువ్వు నీ లైన్ దాటొచ్చు. నేను కూడా మాట్లాడతా, నేను కూడా జర అప్పుడప్పుడు జంగిల్ మాటలకు వస్తా.
బట్ ఆ లైన్ అనేది మనం దాటొద్దు. అదొక్కటి పెట్టుకో. అబ్సల్యూట్ సబ్జెక్ట్ పెట్టుకో. కంటెంట్ తీసుకురా, షేర్ చేయి, మాట్లాడదాం. ఈ దుకాణం పెట్టిందే మనందరి కోసం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.